Today discussion about variables. Already we know that. So what is the use of variable? Use of variable. Every machine is having number of memory locations to store the information. To store the information, machine is having number of memory locations, and each memory location is identified by one value. Is nothing but positive integer value. For example, 456, 456, 1024. 1024, just like 2056, 2056, 7026, 9012, 10128. అంటే ప్రతి మెమరీ లొకేషన్ కి ఒక మెమరీ అడ్రస్ అనేది ఉంటుందన్నమాట. సో దట్ అడ్రస్ ఈజ్ అ పాజిటివ్ ఇంటీజర్ వాల్యూ. వి నో దట్ వన్. దాన్ని మనం ఏమంటామంటే పాజిటివ్ ఇంటీజర్ వాల్యూ అంటాం. పాజిటివ్ ఇంటీజర్ వాల్యూ. అండ్ నెక్స్ట్ వన్, ఇఫ్ యూ వాంట్ టు స్టోర్ ద ఇన్ఫర్మేషన్, అంటే ఏదైనా ఒక అప్లికేషన్కి రిలేటెడ్ డేటా ఏదైనా స్టోర్ చేసుకోవాలి అనుకుంటే, సో ప్రతి అప్లికేషన్కి ఖచ్చితంగా స్టోరింగ్ ద డేటా ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అనమాట. మనం ఖచ్చితంగా ఆ కంప్యూటర్ అప్లికేషన్కి రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో ఆ ఇన్ఫర్మేషన్ అంతా మనం స్టోర్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్, టేక్ అ బ్యాంక్ అప్లికేషన్. The complete information, accounts information, transactions information, balance and everything they have to maintain permanently. So atla store chesukovalante information ni, so they have to maintain one database data. But eppudaithe manam direct ga elements anevi store chestamo, the elements will go and store randomly at a particular location. 1000 ane oka value ni store cheddam anukuntunna. 1000 will go and store into one memory location randomly. So later suppose I want to access that value, నేను దాన్ని ప్రింట్ చేద్దాం అనుకుంటున్నా. హౌ కెన్ యూ యాక్సెస్? ఇన్ విచ్ మెమరీ లొకేషన్ ఇట్ హ్యాస్ స్టోర్డ్. ఏ మెమరీ లొకేషన్లో స్టోర్ అయిందో మనము ఐడెంటిఫై చేయలేము. వి కాంట్ ఐడెంటిఫై ఇన్ విచ్ మెమరీ లొకేషన్ ఇట్ హ్యాస్ స్టోర్డ్ అనమాట. అది ఏ మెమరీ లొకేషన్లో స్టోర్ అయిందో మనం ఐడెంటిఫై చేయలేము. బికాస్ వీ కాంట్ ఓపెన్ మెమరీ. సింపుల్గా మనము మెమరీని ఓపెన్ చేయలేము. సో దట్స్ వై వి నీడ్ టు సెట్ ఐడెంటిటీస్. మనము ఐడెంటిటీస్ అనేవి సెట్ చేయాలి. ఐడెంటిటీస్. సపోజ్ ఇఫ్ యూ డిక్లేర్ వన్ వేరియబుల్, then automatically that identity will set to a particular location. అది పర్టికులర్ ఒక లొకేషన్ కి సెట్ అవుతుంది. సపోజ్ దిస్ ఈస్ ద లొకేషన్. That identity is A. That memory location is identified by A. So later whenever we are storing the information, clearly we are saying that suppose A equals to 1000. So మనం ఏం చెప్తున్నాం అంటే, to the 10 you please go and store inside the location A. ఆ 10 డేటాని మనము ఒక మెమరీ లొకేషన్ లో స్టోర్ చేయమని చెప్తున్నాం. దట్ మెమరీ లొకేషన్ ఈజ్ ఐడెంటిఫైడ్ బై A. ఏతో ఐడెంటిఫై అవుతుంది అంటే దెన్ డైరెక్ట్లీ ద వాల్యూ విల్ గో అండ్ స్టోర్ ఇన్సైడ్ దిస్ వన్. Later if you want to access print A, then again we are giving the name. With the help of name we are accessing. That's it. Okay, next one. See, JavaScript variables are containers, nothing but one location for storing data values, and memory location is identified by name, that is called variable. ఆ మెమరీ లొకేషన్ ని ఐడెంటిఫై చేసే నేమ్ ని మనం ఏమంటామంటే వేరియబుల్ అంటాం. ఆల్ జావాస్క్రిప్ట్ వేరియబుల్స్ మస్ట్ బి ఐడెంటిఫైడ్ విత్ యూనిక్ నేమ్స్. అవి వేటితో ఐడెంటిఫై అవుతాయి అంటే యూనిక్ నేమ్స్ తో ఐడెంటిఫై అవుతాయి. నేమ్స్ అనేవి ఖచ్చితంగా యూనిక్ గా ఉండాలి. యూనిక్.
సో జనరల్గా మనం ఏం యూస్ చేస్తామంటే నెంబర్స్, నెక్స్ట్ స్ట్రింగ్స్, బూలియన్, ట్రూ ఆర్ ఫాల్స్ మనం తీసుకుంటాం జావాస్క్రిప్ట్. అండ్ అఫ్ కోర్స్ సమ్ మోర్ టైప్స్ ఆర్ అవైలబుల్. నల్ టైప్ ఉంటుంది, అన్డిఫైన్డ్ టైప్ ఉంటుంది, ఇవన్నీ చూద్దాం, డిఫరెంట్ టైప్స్. బట్ మెయిన్లీ మనం వీఆర్ యూజింగ్ దీస్ థింగ్స్ అనమాట. ఓకే, అంటే నెంబర్స్ అంటే మనకి ఏదైనా జస్ట్ లైక్ ఇంటీజర్ స్టోర్ చేసుకోవచ్చు, డెసిమల్ స్టోర్ చేసుకోవచ్చు. డెసిమల్ జనరల్గా మనము ఏదైనా లాంగ్వేజ్లో C++, జావా, .NET లో మనము డేటాని కనుక స్టోర్ చేసుకోవాలి అనుకుంటే వీఆర్ యూజింగ్ డేటా టైప్స్ అనమాట. పర్టికులర్గా టు స్టోర్ ఇంటీజర్స్, ఇంటీజర్ డేటా టైప్ ఈజ్ అవైలబుల్. టు స్టోర్ డెసిమల్స్, float data type is available, right? Different types of data types are available, but in case of JavaScript, right, only one type of data type is there, that is var. ఓకే, సో ఎటువంటి డేటా అయినా కానీ మనం స్టోర్ చేసినప్పుడు ఒక వేరియబుల్ని డిక్లేర్ చేసుకోవాలి అంటే దట్ ఈస్ సింప్లీ బై యూజింగ్ var. ఓకే, ఇక్కడ మనము ఫస్ట్ var మనీ, వేరియబుల్ మనీ, వేరియబుల్ నేమ్ అనేది తీసుకున్నాం. ఇట్లా 2 డిఫరెంట్ లైన్స్లో రాసుకోకుండా వీ కెన్ రైట్ ఇన్ ఎ సేమ్ లైన్ అండి, var మనీ కామా నేమ్. ఒకే నేమ్తో మనం ఒకే లైన్లో మనం రాసుకోవచ్చు. నెక్స్ట్, స్టోరింగ్ ఎ వాల్యూ ఇన్ ఎ వేరియబుల్ ఈజ్ నథింగ్ బట్ ఇనిషియలైజేషన్. మనకి ఇనిషియలైజేషన్ అంటే ఏంటో తెలుసు, ఎప్పుడైతే మనం వేరియబుల్ డిక్లేర్ చేస్తామో అదే టైంలో మనము వాల్యూని కనుక అసైన్ చేస్తే, by that time if you assign the value, so that is we can call it as a variable, that is we can call it as initialization. అలా కాకుండా ఫస్ట్ మనం ఓన్లీ వేరియబుల్ డిక్లేర్ చేసుకుంటున్నాం, we are not assigning the value, means what, we just declaring the variable, later we are storing the value. ఎప్పుడైతే మనకి రిక్వైర్మెంట్ ఉంటుందో, ఆ వేరియబుల్తో వచ్చేయాల్సిన రిక్వైర్మెంట్ ఉంటుందో, దెన్ వీఆర్ ఇనిషియలైజింగ్ అనమాట. అట్లా కూడా చేసుకోవచ్చు. అండ్ అగైన్ మనకి వేరియబుల్స్ అనేవి 2 టైప్స్ ఉంటాయి, లోకల్ వేరియబుల్స్ ఉంటాయి అండ్ గ్లోబల్ వేరియబుల్స్ ఉంటాయి. మనకు తెలుసు ఏదైనా ఒక పర్టిక్యులర్ ఫంక్షన్లో గనక మనం వేరియబుల్ డిక్లేర్ చేసుకుంటే దట్ ఈస్ వీ కెన్ కాల్ ఇట్ యాజ్ అ లోకల్ వేరియబుల్. దట్ కెన్ బి యాక్సెస్డ్ ఓన్లీ విత్ ఇన్ దట్ ఫంక్షన్ అనమాట. అంటే ఫంక్షన్ కానీ మెథడ్ కానీ అందులో మాత్రమే మనం యాక్సెస్ చేయొచ్చు, వీ కెన్ యాక్సెస్. సో దాన్నే మనం ఏమంటామంటే లోకల్ వేరియబుల్ అంటాం. అదే గ్లోబల్ వేరియబుల్ అంటే డిక్లరేషన్ ఆఫ్ వేరియబుల్ అవుట్ సైడ్ టు ఆల్ ద ఫంక్షన్స్ అండ్ బ్లాక్స్. మన ఫంక్షన్స్ అన్నిటికీ బయట గనక మనం ఒక వేరియబుల్ డిక్లేర్ చేసుకుంటే సో దాన్ని మనం ఏమంటామంటే గ్లోబల్ వేరియబుల్ అంటాం. దట్ కెన్ బి యాక్సెస్డ్ ఫ్రమ్ ఎనీవేర్ ఇన్ ద అప్లికేషన్. మనం దాన్ని ఎక్కడి నుంచి అన్నా యాక్సెస్ చేసుకోవచ్చు, వీ కెన్ యాక్సెస్ ఫ్రమ్ ఎనీవేర్. ఇక్కడ ఫంక్షన్ తీసుకున్నాం ఒకటి. జనరల్గా వేరియబుల్ని మనం VARతో చేస్తాం. అండ్ జావా స్క్రిప్ట్లో ఫంక్షన్ని మనం డిక్లేర్ చేయాలంటే ఖచ్చితంగా ఫంక్షన్ అనే కీవర్డ్ని యూజ్ చేయాలి. ఫంక్షన్ స్పేస్ ఫంక్షన్ నేమ్. ఒకవేళ వేరియబుల్స్ ఏమైనా తీసుకుంటే ఆర్గ్యుమెంట్స్ కనుక తీసుకోవాలనుకుంటే ఇట్ విల్ టేక్ ఆర్గ్యుమెంట్స్ అనమాట. ఇక్కడ చెక్ స్కోప్ మెథడ్కి లోపల మనము ఒక వేరియబుల్ డిక్లేర్ చేసుకుంటున్నాం. దిస్ ఈజ్ వీ కెన్ కాల్ ఇట్ యాజ్ అ లోకల్ వేరియబుల్. అండ్ నెక్స్ట్ వన్, హియర్ వీఆర్ యాక్సెసింగ్ myvar global, డిక్లేర్ అ గ్లోబల్ వేరియబుల్. బట్ ఎప్పుడైతే మనం ప్రింట్ చేస్తున్నామో డాక్యుమెంట్ డాట్ రైట్, మనం దీన్ని జస్ట్ ప్రింట్ చేస్తున్నాం. స్క్రిప్ట్, సో మనం యూజ్ చేస్తున్నాం స్క్రిప్ట్ myvar. We are declaring one global and as well as one local. Just wait please.
Yeah. And here actually if you want to call this one check scope, that you have to call from somewhere. Here it is, just here it is, whenever you are refreshing it is not executing, that you have to call na? You have to call the script, you have to place somewhere inside the head location. మనం head location లో ప్లేస్ చేసుకుని head location head location లో మనము ఆ స్క్రిప్ట్ అనేది ప్లేస్ చేసాం. నెక్స్ట్ వన్ ఇన్సైడ్ ద బాడీ లొకేషన్ ఆన్ లోడ్, సో వీఆర్ కాలింగ్ దట్ మెథడ్ చెక్ స్కోప్ మెథడ్ ని కాల్ చేస్తున్నాం. మన వాల్యూ ఏదైతే ఉందో ఆ వాల్యూని మనము డబుల్ కొటేషన్స్ లో ప్లేస్ చేయాలి ఆన్ స్కోప్. అండ్ హియర్ ఇట్ ఈస్, ఇఫ్ యూ రిఫ్రెష్ ఇట్ ఈస్ ప్రింటింగ్ వాట్, లోకల్ ప్రింట్ అవుతుంది, లోకల్ ప్రింట్ చేస్తుంది. సో why the reason already we know generally whenever a local variable is present with the same identity, మనకి ఐడెంటిటీ ఏదైతే ఉందో ఆ ఐడెంటిటీతో మనకి లోకల్ వేరియబుల్ కనుక ఉన్నట్లయితే, లోకల్ వేరియబుల్ రైట్ ప్రియారిటీ అనేది లోకల్ వేరియబుల్ కే ఇస్తుంది. సపోజ్ ఇఫ్ లోకల్ వేరియబుల్ ఈజ్ నాట్ ప్రెసెంట్, దెన్ ఇట్ ఈస్ లుకింగ్ ఫర్ ద గ్లోబల్ వేరియబుల్, దెన్ గ్లోబల్ వేరియబుల్ వాల్యూ ప్రింట్ చేస్తుంది. మనకి ప్రజెంట్ సేమ్ అదే నేమ్తో మై వేర్ అనే నేమ్తో మనకి లోకల్ వేరియబుల్ ఉంది కాబట్టి లోకల్ వేరియబుల్ ఓన్లీ లోకల్ వేరియబుల్ విల్ బి ప్రింటెడ్, లోకల్ ప్రింట్ అవుతుంది. సో దట్స్ వై హియర్ ఇట్ ఈస్ ప్రింటింగ్ లోకల్ ప్రింట్ అవుతుంది. దిస్ ఈస్ అండ్ నెక్స్ట్ వన్ ఒక సింపుల్ ఎగ్జాంపుల్, మనం జస్ట్ ఎడిషన్ ఆపరేషన్ పెర్ఫామ్ చేస్తున్నాం. ఎడిషన్ ఆపరేషన్ ఇందాక డైరెక్ట్ గా డాక్యుమెంట్ డాట్ రైట్ యూస్ చేసాం. వీ కెన్ గో ఫర్ ఐదర్ డాక్యుమెంట్ డాట్ రైట్ యూస్ చేసుకోవచ్చు, ఆర్ ఎల్స్ వీఆర్ యూజింగ్ లైక్ దిస్ జావా స్క్రిప్ట్ వేరియబుల్స్, ఓన్లీ జస్ట్ హెడింగ్ ట్యాగ్ రాస్తున్నాం, ఒక పారాగ్రాఫ్, ఇక్కడ XYZ అనే వేరియబుల్స్, వేరియబుల్ X, వేరియబుల్ Y, వేరియబుల్ Z, X కి Y కి వాల్యూస్ అసైన్ చేస్తున్నాం. ఇవి జస్ట్ న్యూమరికల్సే కాబట్టి డైరెక్ట్ గా మనం అసైన్ చేస్తున్నాం. అదే క్యారెక్టర్స్ అయితే సింగిల్ కొటేషన్స్ యూస్ చేస్తాం, స్ట్రింగ్ అయితే డబుల్ కొటేషన్స్ యూస్ చేస్తాం. జనరల్ గా మనము వేరే లాంగ్వేజెస్ లో ఎట్లా అయితే డిక్లరేషన్ చేస్తామో హియర్ ఆల్సో వీఆర్ డిక్లేరింగ్ ఇన్ ద సేమ్ వే ఓన్లీ, ఇక్కడ కూడా మనము అలాగే డిక్లేర్ చేస్తాం. ఓకే, అండ్ ఇక్కడ P పారాగ్రాఫ్ ఐడి అని ఇస్తున్నాం. ఐడి అంటే ఈ పారాగ్రాఫ్ ని, అంటే ఇక్కడ ఏదైతే డేటాని ప్రింట్ చేయాలో పారాగ్రాఫ్ లో, దట్ వి విల్ అసైన్ లేటర్, తర్వాత అసైన్ చేస్తున్నాం. ప్రస్తుతానికి ఈ లొకేషన్ ని, ఇక్కడ ఏదైతే ప్రింట్ చేయాలో డేటా, ఆ లొకేషన్ ఇంకా రాయలేదు, జస్ట్ ఆ లొకేషన్ ని తర్వాత అసైన్ చేయడానికి మనం ఏం చేస్తున్నామంటే ఒక ఐడిని సెట్ చేస్తున్నాం. సో ఈ నేమ్ ని యూజ్ చేసి ఇందులో ఏ డేటా అయితే ప్రింట్ చేయాలో ఆ డేటాని మనం తర్వాత అసైన్ చేసుకోవచ్చు. హౌ ఇట్ ఈస్ పాసిబుల్ మీన్స్ ఆఫ్టర్ performing addition operation, here it is a document dot get element by id, అంటే ఒక ఎలిమెంట్ ని గెట్ చేస్తుంది. డెమో ప్లేస్ లో ప్లేస్ చేయడానికి డెమో డాట్ ఇన్నర్ HTML అనే మెథడ్ ని యూజ్ చేయాలి. ఎప్పుడైతే మనం z వాల్యూ అనేది ప్లేస్ చేస్తున్నామో ఆ z వాల్యూ ఎక్కడ అసైన్ అవుతుందంటే ఇక్కడ ప్రింట్ అవుతుంది. z ఈస్ ప్రింటింగ్ హియర్. ఓకే, సో డైరెక్ట్ గా ఆ డెమోని ఐడెంటిఫై చేసి ఐడిని, ఆ డెమో ఏదైతే ఎలిమెంట్ లో ఉందో ఆ ఎలిమెంట్ ప్లేస్ లో ఆ కంటైనర్ లో ఈ డేటాని మనం అసైన్ చేసిన డేటాని డిస్ప్లే చేస్తుంది. దట్స్ ఇట్. అంటే ముందే మనము ఏం చేస్తున్నామంటే ఒక ప్లేస్ హోల్డర్ ని క్రియేట్ చేసుకొని, అంటే వెబ్ పేజ్ లో ఒక ప్లేస్ ని రిజర్వ్ చేసి ఆ ప్లేస్ లో ఏ ఇన్ఫర్మేషన్ ని ప్లేస్ చేయాలి, ఏ ఇన్ఫర్మేషన్ ని స్టోర్ చేయాలి, సో అనేది, సో మనము ఎక్కడ ప్లేస్ చేస్తున్నాం, డైరెక్ట్ గా డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడితో మనం రాస్తున్నాం. ఓకే, నెక్స్ట్
నెక్స్ట్ సేమ్ ఇందాక మనం డాక్యుమెంట్ డాట్ రైట్ రాస్తున్నాం, సేమ్ అదే మనం యూజ్ చేసుకోవచ్చు. ఇలా రాయకుండా జస్ట్ జావా స్క్రిప్ట్ వేరియబుల్స్ అని ఎక్స్ వై జెడ్ డైరెక్ట్గా క్రియేట్ చేసి డాక్యుమెంట్ డాట్ రైట్ అనేది కూడా రాసుకోవచ్చు. బట్ ఇక్కడ ఏంటంటే సీక్వెన్షియల్గా ఎగ్జిక్యూట్ అవుతుంది ఒక ఆర్డర్లో, అంతే తప్ప మనము ఫస్ట్ టైం మనం ఒక ప్లేస్ హోల్డర్ని క్రియేట్ చేసి అక్కడే మనం ప్రింట్ చేయాలి అనేది కుదరదు అనమాట. రిమెంబర్, సో బోత్ ఆర్ సేమ్. రిఫ్రెష్ జావా స్క్రిప్ట్ వేరియబుల్స్ అండ్ ద వాల్యూ ఇట్ ఈస్ ప్రింటింగ్ 11 ప్రింట్ చేస్తుంది. 11 నెక్స్ట్ సేమ్ అట్లాగే మనకి టోటల్ అవన్నీ ప్రింట్ చేయాలి అంటే ఏదైనా మనము మెసేజ్ రాసేటప్పుడు అంటే ఏదైనా ఒక వాల్యూని ప్రింట్ చేసేటప్పుడు మనకి దాని డిస్క్రిప్షన్ కూడా ప్రింట్ అవ్వాలి అంటే జనరల్గా మనం ఓన్లీ టోటల్ ప్రింట్ చేయొచ్చు, నాట్ ఏ ప్రాబ్లం టోటల్. కానీ అది దేనికి సంబంధించిన టోటల్ దట్ వీ కెనాట్ అండర్స్టాండ్ అనమాట. ఇక్కడ 5 + 6 అని వచ్చింది, ఇక్కడ మనం డైరెక్ట్గా టోటల్ అని ప్రింట్ చేస్తున్నాం. ప్రింట్ చేసినప్పుడు సో వాట్ ఇట్ విల్ ప్రింట్, సింప్లీ 11 ఇట్ విల్ ప్రింట్. అర్థమెటిక్ ఆపరేషన్ లేదా 11 ప్రింట్ అవుతుంది. అలా కాకుండా మనకి క్లియర్గా ఒక మెసేజ్ ప్రింట్ అవ్వాలి అంటే జస్ట్ సమ్ ఆఫ్ అంటే నాకు ఈ ఫార్మాట్లో జస్ట్ జావాలో మనం ఎలా అయితే కంకాటినేట్ చేస్తాము ఇక్కడ కూడా అలాగే కంకాటినేట్ చేస్తాం. జనరల్గా మనకి ఇలా ప్రింట్ అవ్వాలి, సమ్ ఆఫ్ 5 and 6 ఈజ్ 11. ఈ ఫార్మాట్లో ప్రింట్ అవ్వాలి. ఫస్ట్ సమ్ ఆఫ్, ఇది స్ట్రింగ్ కాబట్టి సమ్ ఆఫ్ని మనము డబుల్ కోట్స్లో రాసుకున్నాం. నెక్స్ట్ 5 అనేది వాల్యూ, ఏ వేరియబుల్ వాల్యూ, price1 వాల్యూ, price1. సో దాన్ని మనం కంకాటినేట్ చేస్తున్నాం, price1. నెక్స్ట్ అండ్ స్పేస్ దాన్ని మనం కంకాటినేట్ చేయాలి, స్పేస్ అండ్ స్పేస్. మళ్ళీ రైట్ సైడ్ 6 అంటే price2 దాన్ని కంకాటినేట్ చేయాలి 6. నెక్స్ట్ స్పేస్ ఈజ్ స్పేస్ కోలన్ స్పేస్, ఇదంతా మనము మళ్ళీ కంకాటినేట్ చేయాలి అంటే డబుల్ కొటేషన్స్లో రాసుకుంటున్నాం, డబుల్ కొటేషన్స్. అండ్ ఫైనల్గా 11 ఈజ్ నథింగ్ బట్ టోటల్. అంటే మనం కంకాటినేట్ చేస్తే సో వీ విల్ గెట్ అ క్లియర్ అవుట్పుట్ అనమాట. మనకు అవుట్పుట్ అనేది క్లియర్గా ఉంటుంది. సో బెటర్ టు ఫార్మాట్ ద అవుట్పుట్ సో దాట్ ఎవ్రీ ఎండ్ యూజర్ కెన్ ఈజీలీ ఇంటరాక్ట్ అనమాట. ఎవరైనా ఈజీగా ఇంటరాక్ట్ అవుతారు. సమ్ ఆఫ్ price1, price2 అండ్ టోటల్. రిఫ్రెష్, సి సమ్ ఆఫ్ 5 and 6 ఈజ్ 11. సో ఇట్లా మనం అవుట్పుట్ కనుక ప్రింట్ చేస్తే సో ఎవ్రీవన్ వాంట్ టు ఇంటరాక్ట్ విత్ యూ, ఓకే. సో దిస్ ఈస్ just formatting. And next మనకి నేమింగ్ కన్వెన్షన్స్ అంటే ఒక వేరియబుల్ని డిక్లేర్ చేయడానికి కొన్ని రూల్స్ ఉన్నాయి. సేమ్ రూల్స్ ఇన్ జావాలో మనకి రూల్స్ ఏవైతే ఉన్నాయో వేరియబుల్ని డిక్లేర్ చేయడానికి ఇక్కడ జావా స్క్రిప్ట్లో కూడా అవే రూల్స్. ఏంటి అంటే వేరియబుల్ నేమ్ షుడ్ నాట్ స్టార్ట్స్ విత్ ఎ డిజిట్తో స్టార్ట్ అవ్వకూడదు, బట్ వేరియబుల్ కెన్ కంటైన్స్ డిజిట్స్ అనమాట. అంటే ఎట్లా ఉంటాయంటే ఇంట్ సపోజ్ 7 సమ్ ఈక్వల్స్ టు 10 డిజిట్తో స్టార్ట్ అయింది కాబట్టి నాట్ అలౌడ్. అదే ఒకవేళ సపోజ్ ఇలా స్టార్ట్ అయింది అనుకుందాం, అంటే S7U5M62 ఎట్లా ఉంది అనుకుందాం.
it is allowed. Variable name should not start with a digit, but a variable can contains digits. మిడిల్ లో రాసుకోవచ్చు మనం, కానీ దాంతో స్టార్ట్ అవ్వకూడదు. ఓకే. అండ్ నెక్స్ట్ వన్ int, for example, only two special symbols allowed. Underscore is allowed and dollar symbol is allowed, but spaces not allowed. Spaces allow చేయదు, అండ్ సింబల్స్ లో కూడా మనకు ఓన్లీ టూ సింబల్స్ అలౌ చేస్తుంది, ఐదర్ డాలర్ ఆర్ అండర్ స్కోర్. మనం ఏదైనా ఒక వేరియబుల్ ని డిక్లేర్ చేసేటప్పుడు డాలర్ తో స్టార్ట్ అవ్వచ్చు, అండర్ స్కోర్ తో కూడా స్టార్ట్ అవ్వచ్చు, నాట్ అ ప్రాబ్లం. ఓకే. అంటే ఏంటంటే సపోజ్ ఇంట్ అకౌంట్ స్పేస్ నెంబర్ ఉంది, దట్ ఈస్ నాట్ అలౌడ్. కానీ ఇంట్ acc underscore no is allowed. And next one int underscore acc underscore no is allowed. And ikkada int underscore 9acc underscore no ఇది కూడా అలౌ చేస్తుంది, ఎందుకంటే ఫస్ట్ లెటర్ డిజిట్ కాదు కాబట్టి, స్పెషల్ సింబల్ కాబట్టి. అట్లాగే int acc $no ఇది కూడా అలౌ చేస్తుంది, is allowed. but int acc star no is not allowed. ఓన్లీ టూ స్పెషల్ సింబల్స్ మాత్రమే అలౌ చేస్తుంది. ఓకే, దట్స్ ఇట్. అండ్ అట్లాగే వేరియబుల్ నేమ్స్ అనేవి జావా స్క్రిప్ట్ ప్రీడిఫైన్డ్ కీవర్డ్స్ తో మ్యాచ్ అవ్వకూడదు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం డిక్లేర్ చేసుకున్నప్పుడు, ఇక్కడ మనం ఇంట్ యూస్ చేయం కదా, var వేరియబుల్ జావా స్క్రిప్ట్ కీవర్డ్స్ తో మనకి వేరియబుల్ నేమ్స్ అనేవి మ్యాచ్ అవ్వకూడదు. జావా స్క్రిప్ట్ లో కీవర్డ్స్ ఏమున్నాయి, ఇఫ్, వైల్, ఫర్, ఎల్స్, స్విచ్, ఇవన్నీ var while equals to 10. this is not allowed అన్నమాట. should not match with the keyword, predefined keyword, if గాని else గాని అట్లాగే. అండ్ అలాగే నేమ్స్ ఆర్ కేస్ సెన్సిటివ్. మనం ఆల్రెడీ తెలుసు జావా స్క్రిప్ట్ అనేది కేస్ సెన్సిటివ్. అంటే వేరియబుల్ y, y అంటే ఒకటి క్యాపిటల్ లెటర్, ఒకటి స్మాల్ లెటర్ treats differently అంటే allowed అన్నమాట. allowed, treats differently. so these are the rules. okay. digit తో స్టార్ట్ అవ్వకూడదు, బట్ ఇన్ ద మిడిల్ యూ కెన్ రైట్ ద డిజిట్స్, మిడిల్ లో రాసుకోవచ్చు. నెక్స్ట్ ఓన్లీ టూ స్పెషల్ సింబల్స్ ఆర్ అలౌడ్, ఒకటి అండర్ స్కోర్, రెండవది డాలర్, రెండే స్పెషల్ సింబల్స్ అలౌడ్. అండ్ ఆ స్పెషల్ సింబల్ తో మనకి వేరియబుల్ నేమ్ అనేది స్టార్ట్ చేయొచ్చు. అండ్ ఇంకొకటి ప్రీడిఫైన్డ్ కీవర్డ్స్ తో మనము వేరియబుల్స్ అనేవి స్టార్ట్ చేయలేము, లైక్ వైల్, ఫర్, డూ, స్విచ్, కేస్, ఇవన్నీ. అలాగే జావా స్క్రిప్ట్ ఈజ్ అ కేస్ సెన్సిటివ్. అంటే ఏంటి, మనకి ఒకటి లోవర్ కేస్ వేరియబుల్ అండ్ అప్పర్ కేస్ వేరియబుల్ ఆఫ్ సేమ్ టైప్ ట్రీట్స్ డిఫరెంట్ గా ట్రీట్ చేస్తుంది. దట్స్ ఇట్, రైట్. నెక్స్ట్ జావా స్క్రిప్ట్ డేటా టైప్స్ ఏంటి అంటే జావా స్క్రిప్ట్ వేరియబుల్స్ కెన్ హోల్డ్ నెంబర్స్, ఏమైనా నెంబర్స్ కానీ, స్ట్రింగ్స్ ఇన్సైడ్ ద డబుల్ కోట్స్ ఆర్ సింగిల్ కోట్స్ వీ హ్యావ్ టు ప్లేస్. నెంబర్స్ మనము వితౌట్ కోట్స్ ప్లేస్ చేస్తాం, వితౌట్ కోట్స్. బట్ ఒకవేళ మనం ఇన్ఫర్మేషన్ రాసేటప్పుడు, వెనెవర్ వీఆర్ రైటింగ్ ఇన్ఫర్మేషన్, ఒకవేళ మనం నెంబర్ని కూడా మనము కొటేషన్స్లో కనుక ప్లేస్ చేస్తే, సో దాన్ని ఎట్లా ట్రీట్ చేస్తుందంటే ఒక స్ట్రింగ్ లాగా ట్రీట్ చేస్తుంది. స్ట్రింగ్ చూడండి,
బేసిక్గా స్ట్రింగ్స్ అనేవి మనం కోట్స్లో రాసుకుంటాం. సింగిల్ కొటేషన్స్ అవ్వచ్చు, డబల్ కొటేషన్స్ అవ్వచ్చు, నాట్ ఎ ప్రాబ్లం. ఓకే, సో ఇవన్నీ ఇక్కడ మనం కమెంట్ చేస్తున్నాం. ఓకే, కమెంట్ చేస్తున్నాం. హియర్ ఫస్ట్ డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడి ఇన్నర్ డాట్ హెచ్టిఎంఎల్ అంటే ఈ పై వాల్యూ దేనికి అసైన్ అవుతుంది, డెమో ప్లేస్లో రాస్తుంది. డెమోని ఆల్రెడీ మనం క్రియేట్ చేసాం ఒక పారాగ్రాఫ్ లాగా ఒక ఐడిని క్రియేట్ చేసాం, var పై. సో ఇప్పుడు మనం ఎప్పుడైతే ప్రింట్ చేస్తున్నామో ఇట్ విల్ ప్రింట్ దట్ పై వాల్యూ అనేది ప్రింట్ అవుతుంది. జస్ట్ రిఫ్రెష్, 3.14 అనేది ప్రింట్ అయింది. అండ్ అట్లాగే మనం పర్సన్ని యూస్ చేసుకోవచ్చు, ఆన్సర్ని యూస్ చేసుకోవచ్చు. యూ కెన్ యూజ్ ఎనీథింగ్. యూ కెన్ యూస్ పర్సన్ నేమ్ ఇస్ ఎ జాన్ డో ప్రింట్ అయింది. ఓకే, నెక్స్ట్ మనకి ఆన్సర్ ఈజ్ ఎస్ ఐ యామ్ అంటే సింగిల్ కొటేషన్స్లో ఉంది. ఇక్కడ సింగిల్ కొటేషన్స్లో ఉన్నా కానీ వర్కింగ్ లైక్ స్ట్రింగ్స్ అనమాట. డబల్ కొటేషన్స్లో ప్లేస్ చేసుకుంటే క్లియర్గా అర్థమవుతుంది. అండ్ అఫ్ కోర్స్ వాల్యూ యూ కెన్ ప్లేస్ ఇన్సైడ్ ద సింగిల్ కొటేషన్స్ ఆల్సో. బట్ ఎప్పుడైతే మనము ఎక్స్ అండ్ వై వాల్యూస్ని స్ట్రింగ్స్గా యూస్ చేస్తున్నాము, వీఆర్ ప్లేసింగ్ ఇన్సైడ్ ద కొటేషన్స్ అనమాట. ఎప్పుడైతే కోట్స్లో ప్లేస్ చేసుకున్నామో మనం యాడ్ చేసినప్పుడు ఇన్స్టెడ్ ఆఫ్ ఎడిషన్ ఇట్ విల్ పెర్ఫార్మ్ కంకాటినేషన్ అనమాట. స్ట్రింగ్ ప్లస్ స్ట్రింగ్ విల్ గివ్ అ కంకాటినేటెడ్ స్ట్రింగ్, అవుట్పుట్ అట్లా వస్తుంది. సో మనం ఎప్పుడైతే మనం జెడ్ని ప్రింట్ చేసామో జెడ్ని ఇన్స్టెడ్ ఆఫ్ గివింగ్ 30 ఇట్ విల్ గివ్ 1020, అది 1020 ఇస్తుంది అనమాట. ఓకే, సో హియర్ జస్ట్ రిఫ్రెష్, సి హియర్ ఇట్ ఈస్ గివింగ్ 1020 ఇన్స్టెడ్ ఆఫ్ గివింగ్ 30. దట్ ఈస్ మనము డబుల్ కోట్స్లో రాస్తే ఎర్రర్ మెసేజ్ అని చూపించదు, బట్ కంకాటినేషన్ జరుగుతుంది. దట్స్ ఇట్. ఓకే, అండ్ అట్లాగే మనకి డైరెక్ట్గా ఒకే స్టేట్మెంట్లో మనము మోర్ దాన్ వన్ వేరియబుల్ని ఇనిషియలైజ్ చేసుకోవచ్చు, డిక్లేర్ చేసుకోవచ్చు అండ్ ఇనిషియలైజ్ కూడా చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వన్ అన్డిఫైన్డ్. ఇన్ కంప్యూటర్ ప్రోగ్రామ్స్ వేరియబుల్స్ ఆర్ ఆఫెన్ డిక్లేర్డ్ వితౌట్ ఎ వాల్యూ. మనం జనరల్గా వేరియబుల్స్ని ఎలా డిక్లేర్ చేస్తామంటే వాల్యూని ఇనిషియలైజ్ చేయకుండానే మనం వేరియబుల్స్ని డిక్లేర్ చేసేస్తూ ఉంటాం. ఒకవేళ తర్వాత కూడా మనము అంటే ఆ వేరియబుల్ని యూజ్ చేసే ముందు కూడా మనం ఎప్పుడైతే ఆ వేరియబుల్ని ఇనిషియలైజ్ చేయలేదో దానికి ఏ వాల్యూ అసైన్ అవుతుందంటే డిఫాల్ట్ వాల్యూ అన్డిఫైన్డ్ అనే వాల్యూ అసైన్ అవుతుంది. అన్డిఫైన్డ్ ఇది చూస్తే అర్థమవుతుంది. హియర్ a variable declared without a value will have the value undefined. అంటే సేమ్ var car name అనే వేరియబుల్ డిక్లేర్ చేసుకున్నాం అండ్ డైరెక్ట్గా మనం ప్రింట్ చేసేస్తున్నాం. వాట్ ఈస్ ద వాల్యూ ప్రింట్ చేయాలన్నప్పుడు సో డైరెక్ట్గా అది ఏం ప్రింట్ చేస్తుందంటే అన్డిఫైన్డ్ అనే మెసేజ్ ప్రింట్ అవుతుంది. అన్డిఫైన్డ్. ఓకే, నెక్స్ట్ రీడిక్లరేషన్ ఆఫ్ జావాస్క్రిప్ట్ వేరియబుల్స్. ఫస్ట్ ఒక వేరియబుల్ డిక్లేర్ చేసుకున్నాం, దానికి ఒక వాల్యూ అసైన్ చేసాం. ఒకవేళ రీడిక్లేర్ చేయడానికి కనుక ట్రై చేస్తే అది ఎర్రర్ మెసేజ్ ఏమీ ఇవ్వదు, ఎందుకంటే వి నో దట్ మనకి తెలుసు జావాస్క్రిప్ట్ అనేది ఎర్రర్లెస్ లాంగ్వేజ్, అంటే దానికి కంపైలేషన్ ఉండదు, ఓన్లీ ఎగ్జిక్యూషనే ఉంటుంది. ఎగ్జిక్యూషన్ అండ్ డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడి మనం ఎప్పుడైతే ప్రింట్ చేస్తున్నామో కార్ నేమ్ని ప్రీవియస్గా వాల్యూ ఏదైతే ఇనిషియలైజ్ అయిందో అదే చూపిస్తుంది. సెకండ్ టైం ఎప్పుడైతే డిక్లేర్ చేసామో we will not lose the data. ఆల్రెడీ ఆ వేరియబుల్ ఉందా లేదా అని చెక్ చేసుకుంటుంది అదే నేమ్తో లోకల్గా.
వేరియబుల్ కనుక ఉంటే it will not create a new variable. So previous variable ఆ వాల్యూ అలాగే ఉంటాయి. That's it. Okay, so this is all about the variables.